కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. అక్కడ భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారుల వెర్షన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఓవర్ టు యు సుధీర్. ఉప ఎన్నిక ఉదయం నుంచి కూడా సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటు వేసేందుకు కూడా ఓటర్లు అయితే కనుక పూర్తిస్థాయిలో బూతుల వద్దకు అయితే చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా డిఎస్పీ పరిశీలన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓటింగ్ సరళి ఎలా జరుగుతుంది, అలాగే బందోబస్తు ఎలా ఉందనే నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు డిఎస్పీ సార్ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ఏంటి ఉదయం నుంచి కూడా ఓటింగ్ సరళి జరుగుతూనే ఉంది, కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి, దీన్ని ఎలా తీసుకుంటున్నారు అసలు? గుడ్ మార్నింగ్ బ్రదర్. చెదురుమదురు సంఘటనలు అట్లా ఏం లేవు, ఎటువంటి ఇన్సిడెంట్స్ లేదు. ప్రతి ఒక్క దగ్గర పీస్ఫుల్గా బ్రహ్మాండంగా ఎలక్షన్స్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా స్థానికంగా ఈ ఓటర్స్ స్లిప్పులు ఇవంటా కొద్దిగా అందజేయలేదు అనేటువంటిది కొద్దిగా ఈ వృద్ధులు, ఈ చిన్న వాళ్ళు ఎవరికైతే కొత్తగా ఓటు వచ్చిందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అవి మాత్రమే తప్ప ఎటువంటి ఇది ఇబ్బంది లేకోకుండా హ్యాపీగా జరిగిపోతుంది. ప్రజలు కూడా బ్రహ్మాండంగా తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఓటు వేసుకున్న వాళ్ళు కొద్దిగా పంపించేస్తున్నాము. ఓటు వేసే వాళ్ళకు వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళు శాంతియుతంగా ఓటు వేసుకోవడానికని తీసుకుంటున్నామట. ఎక్కడ మన ఏదైతే 15 పోలింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయో, 9 కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడ ఏం సంఘటన జరగలేదు. ప్రతి స్థాయిలో ఒక సిఐ స్థాయి అధికారిని, 2 ఎస్ఐ అధికారులను మనం బందోబస్తు పెట్టడం జరిగింది. మా పై ఆఫీసర్లు కూడా పులివెందుల నుండి పర్యవేక్షిస్తున్నారు. ఏమైనా ఎక్కడన్నా మీరు అన్నట్లు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మా పై ఆఫీసర్లు కూడా స్పందించి అప్పటికప్పుడే రిజర్వ్ ఫోర్స్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ను, ఆఫీసర్స్ను పంపించి అది ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఓటు ఎందుకు వెళ్తుంటే కనుక వైసీపీ గుండాలు వచ్చి ఒక స్కార్పియో వాహనానికి ధ్వంసం చేశారు. వాళ్ళకు కొంతమంది గాయాలు. మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా? ఇంతవరకైతే నా దృష్టికి రాలేదు. ఒకవేళ అటువంటి ఉంటే కనుక డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. పార్టీలకు కానీ ఇంకో రకంగా ఎవరు కాదు, పోలీస్ కంపల్సరీగా న్యూట్రల్గానే పనిచేస్తుంది ఇక్కడ పులివెందుల్లో. మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే వీ విల్ రిజిస్టర్ దట్ కేస్. సార్, ఉదయం నుంచి కూడా ఏరేపల్లి గ్రామంలో కూడా ఉద్రిక్త వాతావరణం ఉంది. వైసీపీ టీడీపీ నేతలు కూడా కొట్టుకునే స్థాయికి వచ్చారు. ఇక్కడ ఏమైనా దీని మీద మీరు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారు? బ్రదర్, అదే చెప్తున్నాను. ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు మనం ఏదైతే పడవ సముద్రంలో ఫస్ట్లో పోతుందో అక్కడ కొద్దిగా పడవ అనేది కొద్దిగా ఫోర్స్గా పోతుంది. తర్వాత కొద్ది దూరం జర్నీ అయిన తర్వాత సాఫీగా పోతూ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు కొద్దిగా ఇనిషియల్ స్టేజ్లో ఒక అర్ధ గంట అటు ఇటు వారు జనాలు ఎక్కువ ఉంటారు, వీళ్ళు జనాలు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఒకరికొకరు పార్టీ ఫీలింగ్గా కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్స్ కావచ్చు, కొన్ని చూపించుకోవడానికి ఇదొక అనువైన టైం కాబట్టి ఇటువంటివి ఉన్నా కూడా మా ఎస్ఐ ఇక్కడ ఉండేటువంటి తిరుపాల నాయకు అండ్ శివశంకర్ సిఏ గారు వాళ్ళందరినీ లక్ష్మణ్ రేఖ ఏదైతే ముగ్గురితో మేము గీసాము, సునప్రాయతో గీసాము, దాన్ని అవతలే పంపిస్తున్నాం. దాంట్లో ప్రజలు ఎవరైనా కానీ ఓటు హక్కు కలిగించిన వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చి ఓటు వేసుకోవచ్చు. మేము స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తాం దాంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా పూర్తిస్థాయిలో అక్కడక్కడ చిన్న గొడవలు చేస్తున్నాయి. ఏదైనా దాన్ని చూస్తామని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఉదయం 7 గంటలకు కూడా పోలింగ్ సర్వే మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక ఎస్ఐ స్థాయి అధికారిని పెట్టడం జరిగింది. అలాగే వెబ్ కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా అన్నిటినీ నేనే దగ్గరుండి చూస్తున్నానని చెప్పి డిఎస్పీ మురళి చెప్తున్నారు. ఏదేమైనా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో పై స్థాయి అధికారులు కావచ్చు, నేను కావచ్చు ఆ ఫీల్డ్లో తిరుగుతున్నామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.